హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చేసి నేను మామిడి పండ్లు ఐస్ చేస్తున్నానండి. ఇప్పుడు మామిడి పండ్ల సీజన్ కదా, అలానే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నా అండి. కావాలంటే చెప్పండి, 5 కేజీలు ఇస్తాం. ఇలా ఫ్రెండ్స్ మన మామిడి పండ్లు అన్నీ ఇలా కట్ చేసుకొని ఇలా మిక్సీ జార్లోకి వేసుకున్నాను ఫ్రెండ్స్. మనకి స్వీట్ తగినంత చక్కెర వేసేసుకోవాలి. ఇలాగా నేను 1 కప్పు తీసుకున్నాను ఫ్రెండ్స్. మరి తర్వాత పాలు వేసేసుకుంటాను ఫ్రెండ్స్. ఇది మనకి ఎన్ని వీలైతే అన్ని వేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి ఎన్ని ఐస్ కావాలంటే అన్నీ అలా కొంచెం వాటర్ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా అండి మనం అది మిక్సీకి వేసిన తర్వాత ఇలా వస్తుంది. ఒక గిన్నెలో సర్వ్ చేసుకుందాము. ఇలా చూడండి, ఇలా వస్తుంది. ఇది మళ్ళీ మనం ఇంకా కొన్ని పాలు వేసుకుంటున్నాం. ఇలా పాలు వేసుకుంటే బాగా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు బయట అరిసెలు పిల్లలు ఎక్కువ అడుగుతారు కదా, అలా లేకుండా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసిస్తే బాగుంటుందండి. ఇలాగా ఇప్పుడు ఇవి మనకి ఐస్ బాక్స్లోకి వేసుకున్నామండి, చూపిస్తా. ఇలాగండి ఇలా ప్రిపేర్ చేసేసుకొని మనము ఇట్లా ఐస్ దాంట్లోకి వేసేసుకొని ఐస్ పెట్టేసుకుంటే రెడీ అయిపోతుంది. మనం అన్ని బాక్సులకి ఇలా నింపుకోవాలండి. బాగుంటుందండి టేస్టీగా. ఇలా చూడండి, ఇలా అన్ని బాక్సులకి ఇలా నింపుకునేది. ఓకేనా అండి? మీరు కూడా ట్రై చేయండి, ఇంట్లోనే తొందరగా అయిపోతాయి. ఎక్కువగా కూడా ఐటమ్స్ అవసరం లేదు. మామిడి పళ్ళు, పాలు, చక్కెర ఉండి ఐస్ క్రీమ్స్ ఉంటే అయిపోతుంది. ఇలాగండి నేను ఇలా అండి అన్నీ వేసిన తర్వాత ఇలా మనకి మూతలు వస్తాయి కదండి, అక్కడే ఇవి తీసుకొని ఇలా పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో 6 గంటల సేపు పెట్టుకుంటే మనకి ఐస్ రెడీ అయిపోతుందండి. మనకు పొద్దున కావాలి అన్నప్పుడు నైట్ ప్రిపేర్ చేసుకోండి. ఇలాగండి మనం మామిడి పండు ఐస్ చేసాం కదా, 6 గంటల తర్వాత తీస్తే ఇలాగ అయ్యాయి. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, బాగా టేస్ట్గా ఉంది. మీరు కూడా ఇలా చేసి పెట్టండి పిల్లలకి. ఇంట్లోనే ఐస్ బాగుంటుందండి. ఓకేనా? బాయ్ అండి.